కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి వర్గపోరు లేదని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అన్నారు. కేవలం అభిప్రాయ భేదాలు మాత్రమే ఉన్నాయని స్పష్టం చేశారు. ఇప్పటికే అధిష్టానానికి తమ బాధను వివరించామని తెలిపారు. అభిప్రాయ భేదాలతో పార్టీకి ఎలాంటి ఇబ్బందులు ఉండవని, స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభావం చూపదన్నారు. తమకు ప్రజల మద్దతు ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. వరంగల్ పాలిటిక్స్ పై ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డితో మా ప్రతినిధి ప్రశాంత్ ఫేస్ టు ఫేస్. ఉమ్మడి వరంగల్ జిల్లా అధికార కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు పీక్ స్థాయికి చేరింది. అయినప్పటికీ కూడా అధికార పార్టీ ఎమ్మెల్యేలంతా కూడా అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి హైదరాబాద్లోని క్రమశిక్షణ కమిటీని ముందట నివేదించినా కూడా అటు మాజీ ఎమ్మెల్సీ కొండమురళి నిత్యము రెచ్చగొట్టే విధంగా ఎమ్మెల్యేలపైన చేస్తున్న వ్యాఖ్యలు కావచ్చు, నిన్న క్రమశిక్షణ కమిటీకి ఇచ్చినటువంటి లేఖ పైన ఈరోజు మళ్ళీ ఉమ్మడి కార్యాచరణ కోసం ముక్కుమ్మడిగా ఎమ్మెల్యేలు, అటు సీనియర్ పార్టీ నేతలు, పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ, మేయర్ అంతా కూడా మళ్ళీ ఈరోజు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో కలిశారు. మొత్తానికి ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసినటువంటి నాయని రాజేందర్ రెడ్డి దీనికి సారథ్యం వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఉమ్మడి కుటుంబంగా ఉండాలి అని గతంలో చెప్పిన వ్యాఖ్యల విషయంలో అటు అధిష్టాన నిర్ణయానికి మేము ముందుకు పోతున్నామని చెప్పినప్పటికీ నిన్న మళ్ళీ తిరిగి అతను కొండమురళి చేసిన వ్యాఖ్యలపైన ఈరోజు ఉమ్మడి కార్యాచరణ కోసం ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలంతా భేటీ అయ్యారు. దీని విషయంలో మనం మాట్లాడడానికి మనతోటి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి చెప్పండి. మీరు అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉన్నారు అని చెప్తున్నారు, కానీ అటు మాజీ ఎమ్మెల్సీ కొండమురళి మాత్రము రెండోసారి మొన్న అటు బహిరంగంగా వ్యాఖ్యలు కావచ్చు, నిన్న అటు గాంధీ భవన్ వేదికగా బహిరంగంగా మాట్లాడాడు. దీని మీద ఏమంటారు? ఇవన్నీ అధిష్టానం చూస్తున్నది. తప్పకుండా మేము ఏదైతే మేము చెప్పినామో దాని మీద అధిష్టానానికి కట్టుబడి ఉండాలి. మేము కూడా వాస్తవానికి ఇలా మేము కూర్చున్నది 4వ తారీఖు నాడు మా అధ్యక్షులు ఖార్గే గారు హైదరాబాద్కి రావటం, దానికి మొబిలైజేషన్, ఆర్గనైజేషన్, డెకరేషన్ ఇవన్నీ కూడా మేము చూసుకోవాలి. కాబట్టి వాటి మీద జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూర్చోవడం జరిగింది. అంతేకాకుండా ముఖ్యమంత్రి గారి దగ్గర సమయం తీసుకొని జిల్లా మీద ఒకసారి రివ్యూ పెట్టుకోవాలి. డిపిఆర్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా తయారైంది, ఇంకా 4-5 రోజులు అయితే అయిపోతున్నది. వీటన్నిటి కూడా ఉన్నాయి. హాస్పిటల్ కానివ్వండి, ఎయిర్పోర్ట్ ల్యాండ్ ఇష్యూలో కూడా ల్యాండ్ అక్విజిషన్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి కొన్ని. వీటి మీద మళ్ళొకసారి అధికారులను పిలుచుకొని రివ్యూ పెట్టుకుంటే మనకు కొద్దిగా ఇదవుతుందనే ఆలోచనతో అదొక డేట్ తీసుకోవడానికి, అట్లనే రాజకీయాల గురించి కూడా వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి రాజకీయాల పరిస్థితిని అన్నింటినీ కూడా మేము చర్చ జరిగింది. స్వయంగా మీ మీద కూడా ఆరోపణలు చేశాడు. ఎలక్షన్ టైంలో గెలుపు కోసం నా మద్దతు తీసుకున్నాడు, ఈరోజు పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ ఇస్తున్నాడు నాయని రాజేందర్ రెడ్డి అన్నాడు. దాని మీద ఉంటారు. ఇప్పుడు ఎవరి దగ్గరికి పోయినరు ఏంటి అని ఇవన్నీ ఇప్పుడు నేను మాట్లాడితే బాగుండదు. 5వ తారీఖు 6వ తారీఖు తర్వాత నేను తప్పకుండా మాట్లాడతాను. ఎందుకంటే క్రమశిక్షణ సంఘం వాళ్ళ దగ్గర మేము పెట్టిన తర్వాత ఇలా ఆయన ఎన్నైనా మాట్లాడతాడు. ఇలా ఏ నియోజకవర్గంలో కూడా అందరూ అందరు నేను ఒక్కరిని వ్యతిరేకమైన మాట్లాడతాను. మరి అందరు ఎందుకు మాట్లాడుతున్నారు అనేది కూడా ఆలోచన చేయాలి. క్రమశిక్షణ కాదని వచ్చి బయటకు వచ్చి ఇష్టాంశాలను మాట్లాడి ఏదైనా మాట్లాడితే నేను అది అని చెప్పుకుంటాం, అది మంచి సంస్కృతి కాదు. అంటే మీరు స్వయంగా ఉమ్మడి జిల్లా అధ్యక్షునిగా పనిచేశారు, కష్టకాలంలో ఉన్నారు. వీళ్ళంతా కూడా కొంత పార్టీలు మారిన వ్యక్తులు, మీరు స్వయంగా పార్టీని పట్టుకొని ఉన్నారు కదా. అంటే ఈ పరిణామాలను చూస్తే మీకేమనిపిస్తుంది? బాధ అయితే ఉన్నది. ఎందుకంటే అర్థం కాని ఇదొక ప్రశ్న, మీరు వేసిన ప్రశ్నకు మాకు అర్థం కాకుండానే ఉన్నాం మేము. ఇది మంచి ప్రశ్నే, కానీ మేము జవాబు ఇప్పుడు దానికి చెప్పలేని పరిస్థితిలో 4 రోజులు ఆగండి. 5వ తారీఖు 6వ తారీఖు క్రమశిక్షణ దీని మటుకు ఏ మేరకు ఇన్ని అవమానాలు జరుగుతుంటే, ఇన్ని మాట్లాడుతుంటే కూడా ఏ మేరకు ఎంతవరకు తీసుకుంటుంది, ఏం చేస్తుంది అనేది వేసి చూస్తాం. అంటే మీరు అధిష్టానం అంటున్నారు, ఇప్పటివరకు సీఎం కానీ అటు పీసీ అధ్యక్షుడు కానీ మాట్లాడారని. అంటే ఈ పరిణామం వారం 10 రోజుల నుంచి జరుగుతుంది. గతంలో కూడా మీరంతా కూడా ఉమ్మడి కార్యాచరణగా కలిశారు, ఎమ్మెల్యేలంతా మీ అభిప్రాయాన్ని కూడా చెప్పారు. అంటే వారు మీకు ఎలాంటి సమాధానం ఇచ్చారు? మీరు సంయమనం పాటించడమేనా, వారి నుంచి ఏమైనా జవాబు వచ్చిందంటారు? సంయమనం పాటించడం మాకు ఓపిక ఎక్కువ. మా ఓపికని, మంచితనాన్ని, అసమర్థతకి తీసుకుంటే అది మంచి వారి ఇది ఉంటుంది. దానికి ఏముంటుంది, ఏది కానీ సమయం రావాలి. అధిష్టానం క్లియర్గా చెప్పింది, మేము చెప్పవలసింది చెప్పినాం, వారు కూడా క్లియర్గా చెప్పినారు, పిలిపించిండ్రు, మాట్లాడుతున్నారు. ఏం జవాబు చెప్తారో చూద్దాం. అది ఓపెన్ సీక్రెట్ అయినా ఓపెన్గా ప్రెస్ మీదకి వచ్చి మాట్లాడిందేనే, దాని మీద ఏం తీసుకుంటారో మేము కూడా వెయిట్ చేయాలి కదా, అది ఓపెన్ చేద్దాం. అంటే ముఖ్యంగా ఉమ్మడి వరంగల్కు పట్టుకొమ్మగా ఉన్నారన్న మీరు. అదేవిధంగా ఇప్పుడు ఎమ్మెల్యేలంతా కూడా మీరు ఉమ్మడి కార్యాచరణతో పోతున్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలు, ఈ వర్గపోరు వల్ల ఎన్నికలలో ఆ ఇబ్బంది వచ్చే అవకాశం కూడా ఉంది కదా. అధికారంలోకి రావడంలో ఉమ్మడి వరంగల్ జిల్లా కీలక పాత్ర పోషించింది, కానీ ఈరోజు ఈ పరిణామాలు వచ్చే ఎన్నికల మీద పడుతుండే అనుకుంటారా? జిల్లాల వారీగా, ఎవరి జిల్లాల వారీగా వారు ఉదయం లేస్తే కాన్స్టిట్యున్సీ ప్రజల మధ్యలో ఉండేటోళ్ళం. ఈ ప్రభావం వాటి మీద ఎందుకు పడుతుంటుంది? దీనికి సంబంధం కూడా ఉండదు. ఇది ఇంట్లో ఇప్పుడు ఇంటి కాంపౌండ్ లోపల జరిగే పంచాయతీ. ఇది చిన్న చిన్న అభిప్రాయ భేదాలు,
ఇక్కడ ఇదే నడుస్తుంది, బయటికి వెళ్ళినామంటే ఇవన్నీ ఏముంటుంది అందులో, రేపు అందరం కలిసి తిరగవచ్చు, లేకపోతే ఎవరి దగ్గర వాళ్ళు ఉండొచ్చు, ఏదైనా జరగవచ్చు. మేము ఈ అవమానాలు, ఈ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, వీటిని పరిష్కరించండి. ఇది పద్ధతిగా లేదు, సంస్కృతి సాంప్రదాయబద్ధంగా లేదు ఇది. దీన్ని వీళ్ళు చేసే వాటిని దీన్ని ఏం చేయాలనేది చెప్పినాం. వాళ్ళని ఆగమన్నప్పుడు మనం ఆగి వెయిట్ చేయాలి కదా అనేది తప్ప వేరే ఏం లేదు. అంటే మీరు అన్నట్టు డెవలప్మెంట్ వర్క్స్ విషయంలో కలిసి ఇప్పుడు మంత్రిగా ఉన్నారు కొండా సురేఖ గారు, అటు సీతక్క గారు, మీరంతా కలిసిపోతేనే ఉమ్మడి జిల్లా అభివృద్ధి జరుగుతుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మీరే ఆరోపణలు చేశారు ఈ పార్టీ కారణంగా వరంగల్ వెనుకబడిపోయిందని. మరి మీరు ఇప్పుడు ఈ వర్గపోరు వల్ల మళ్ళీ అభివృద్ధి కుంటపడే అవకాశం ఉందంటారు? మీరు ఈ వరంగల్ జిల్లాని మీరు కూడా ఒక జిల్లా చీఫ్ బ్యూరోగా చేసిండ్రు. గత 10 ఏళ్లకును ఈ 16 నెలలకు తేడా వ్యత్యాసం ఏందో మీరు గమనించాలి. వాళ్ళు 10 ఏళ్లలో చేయలేంది మేము 16 నెలల్లో డబుల్ చేసి చూపించినాం ఆల్రెడీ. ఇంకా 3.5 ఏళ్ళు ఉన్నది మాకు సర్వీస్. వీరు 20 ఏళ్ళు వెనుకకు పంపిస్తే నేను 40 ఏళ్ళు ముందుకు తీసుకొచ్చే విధంగా మేము చేస్తాను ఇవాళ. దాంట్లో ఎక్కడ అనుమానం లేదు. ఎవరు ఏ గల్లీ పోయి అని అడగండి, ఇక్కడ వాళ్ళు చెప్తారు. అది ఇప్పుడు నేను చేసిన నా డప్పు నేను కొట్టుకుంటే తిరిగేది కాదు, అది ప్రజలు చెప్పాలి. ఎవరు పోయినా ఎక్కడికి పోయినా ప్రజలు దాని గురించి మాట్లాడతారు. నేను చేసిన అందరు నేను చేసినా అంటారు, ప్రజలు చెప్పాలి దాని గురించి. దాంట్లో మీకు ఎక్కడ అనుమానం లేదు. జిల్లా విషయంలో, అభివృద్ధి విషయంలో ముఖ్యమంత్రి గారి దగ్గర రివ్యూ పోయినప్పుడు మంత్రులు ఉంటారు, ఎంపీలు ఉంటారు, ఎమ్మెల్యే అందరం ఉంటాం. దానికి అభివృద్ధికి దీనికి సంబంధం అనేది పార్టీల మధ్యలో జరుగుతున్న కొన్ని వ్యక్తుల మధ్యలో జరుగుతున్న అభిప్రాయ భేదాలు మాత్రమే. దీని పరిష్కారం ఎత్తుకుంటాం. అంటే ఉమ్మడి కార్యాచరణతో పోతే తప్ప వరంగల్ అంటే సిటీ, పెద్ద సిటీ, సెకండ్ క్యాపిటల్గా ఉన్నటువంటి సిటీ కదన్నా. అంటే ఇటువంటి ఉమ్మడి కార్యాచరణ ఇలా వర్గపోరు ఇక్కడ నుంచే మీతో పాటు మంత్రిగా కొండా సురేఖ గారు ఉన్నారు, కలిసిపోతే తప్ప ఇది వర్గపోరు కానే కాదు. ఇది వర్గపోరు అని ఎందుకు అనుకుంటున్నారు? అభిప్రాయ భేదాలని మేము అనుకుంటున్నాము. రెండోది, ఎవరన్నా మొండిగా వ్యవహరిస్తే దానికి మేము ఎవరు చాటలేరు, మేము ఎవరితోటి మంచుకుంటాం, అది లేదు ఇది లేదు అంటే అది వాళ్ళ మూర్ఖత్వం. ఎవరు చేసేది ఏముండదు అందులో, విన్నారా? దానికి ఏమవుతుంది అప్పుడు? ఇప్పుడు అందరు కలిసి ఒకటేనో ఇదని ఎందుకంటున్నారు? ఒకరు అప్పటికైనా ఇప్పటికైనా ఎందుకు జరుగుతున్నదని గమనించుకోవాలి. ఎవరే కానీ ఆ ప్లేస్లో ఎవరున్నా. ఇప్పుడు నేను ఒక్కనంటే వర్గపోరు, అభిప్రాయ భేదం, ఇంకేదో ఉన్నది అనుకుందాం, XYZ. జిల్లా అట్నే ఉంటుందా? ఇవన్నీ చెప్పుకోసారి. ఖర్గే పర్యటన అనంతరము ఎలా ఉండబోతుంది అంటారు కార్యాచరణ? ఖర్గే గారి పర్యటన తర్వాత అధిష్టానం నిర్ణయం తీసుకుంటాం, తప్పకుండా దీని మీద ఆలోచన చేస్తామని ఒక మాట చెప్పడం జరిగింది. దాన్ని వెయిట్ చేద్దాం. అప్పటి వరకు మనం మాట్లాడదన్నప్పుడు మాట్లాడితే బాగుండదు. అది మనం చూస్తున్నాం. ఇప్పుడైతే మేమంతా కలిసింది ఉమ్మడి కార్యాచరణ కోసము, ఖర్గే గారి పర్యటన విజయవంతం చేయడం కోసము, అధిష్టానం ఇచ్చిన పిలుపు కోసమే మాత్రమే కలిసాం తప్ప మా దాంట్లో అభిప్రాయ భేదాలు తప్ప వర్గపోరు లేదు. ఇది అభివృద్ధికి ఎలాంటి ఆటంకం కలగదు. వచ్చే ఎన్నికలను మేము ఖచ్చితంగా సమర్థంగా ఎన్నుకుంటాం. మేము నిత్యం ప్రజల్లో ఉంటున్నాం కాబట్టి మాకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఇది కేవలం అభిప్రాయ భేదాల విషయము ఏదైతే ఉందో అది అధిష్టానం దృష్టిలో పెట్టాము. ఖచ్చితంగా వాళ్ళు నిర్ణయం తీసుకునే వరకు మేము సంయమనం పాటిస్తాం. కానీ మా సంయమనాన్ని చాదగానితనంగా చూస్తే దానికి పరిణామాలు జూలై 6 తర్వాత ఉంటాయని చెప్పేసి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ విజయ్తో ప్రశాంత్, ఐ న్యూస్, వరంగల్.